స్వప్నంలో నీకు శరీరం ఉంటుంది కదా, అది ఇక్కడికి వస్తుందా? స్వప్నంలో నువ్వు ఏమేమి చూసినావు అవి వస్తాయా? ఆ స్వప్నంలో కాళ్ళు కానీ, ఆ స్వప్నంలో చేతులు కానీ, ఆ స్వప్నంలో తలకాయ కానీ, ఆ స్వప్నంలో ఇల్లు కానీ, ఆ స్వప్నంలో వాకిలి కానీ, నువ్వు ఏమేమి చూసినావు ఒక్కటైనా మనకు వస్తుందా? అంటే ఏంటంటే దాన్ని కూడా వదిలి నువ్వు ఉంటున్నావు అన్నమాట. అంటే మనస్సును కూడా వదిలి ఇక్కడికి వచ్చేసినావు. అసంగోఖ్యయం పురుష, జాగ్రత్తకు మనకు సంబంధం లేదు, స్వప్నానికి మనకు సంబంధం లేదు. జాగ్రత్తను వదిలి స్వప్నంలో ఉంటున్నాము, స్వప్నాన్ని వదిలి జాగ్రత్తలో ఉంటున్నాము, అది వేరే అన్నమాట. సాయథ మహామత్స్య ఉభయకూలే అనుసంచరతి పూర్వంచ అపరంచ ఏవమేవాయం పురుష ఏతావు భావంతా అనుపశ్యతి పూర్వంచ స్వప్నాంతంచ బుద్ధాంతంచ. మనకు సంచారము రెండిట్లోనే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఏమి సంచారం చేసినా దీంట్లోనే. సుషుప్తిని సంచారం అనడు నిద్రపోవడం అంటారు.